నేటిదిన వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి సామెతల గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా చూపులు జ్ఞానము గలవానిని కాపాడును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. మాతో మాట్లాడే పరిశుద్ధాత్మ దేవ, విను మా ప్రజలతోనూ మాతోనూ మీరు మాట్లాడండి. ఆత్మీయంగా మమ్మల్ని అందరిని బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన చూచే దేవుడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే, మనము చూచుటకు మనకు కన్నులు ఇచ్చినటువంటి దేవుడు ఆయన నిశ్చయముగా మనలను చూచేటటువంటి దేవుడు. మన దృష్టి అయినా కొంత దూరం మాత్రమే ఉంటుంది, కానీ దేవుని దృష్టి అంతటి మీద ఉంటుంది. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనంలో యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రభు చూపులు అవి మంచివారిని చెడ్డవారిని చూస్తాయి. అయితే జ్ఞానము గలవానిని కాపాడును అనేటటువంటి విషయాన్ని ఇదనం మనం చదివి ఉన్నాం. ఎవరు జ్ఞానం గలవారు అనంటే, సామెతల గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన వాక్యంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో అట్టి వారు ఏ విధమైనటువంటి కీడులో, నష్టంలో, అపాయంలో చిక్కుకున్న దేవుడు నిశ్చయముగా వారిని కాపాడుతారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తా ఉంది. పరిశుద్ధ గ్రంథములో అనేక మంది భక్తులు వారు దేవుని పట్ల చూపినటువంటి భయభక్తులు, ప్రాణాపాయం వారికి వచ్చినప్పటికీ ఎంత మాత్రం ప్రభు నందు ఉంచవలసినటువంటి విశ్వాసం విషయంలో వారు అశ్రద్ధ చేయలేదు, వారు కాపాడబడ్డారు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం మొదలుకొని రాయబడినటువంటి వాక్య భాగాల్లో నెబుకద్నెజరు అనేటటువంటి రాజు నిలవబెట్టిన బంగారు ప్రతిమకు వారు నమస్కరించుటను వారు తృణీకరించారు. కారణం ఏంటంటే, వారు దేవుని వాక్యం ఎరిగిన వారు, రెండోదిగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. సమస్తమును సృజించిన దేవునికి నమస్కరించాలి గాని మనుషుడు కలుగు చేసుకున్నటువంటి వాటికి నమస్కరించకూడదు అనేటటువంటి జ్ఞానాన్ని వారు కలిగినటువంటి వారే. దేవుని పట్ల చూపినటువంటి భయభక్తులతో రాజు నియమించినటువంటి ఆ యొక్క ఉద్దేశాన్ని వారు తిరస్కరించిన కారణం వారిని వేడిమి కలిగి మండుచు ఉన్నటువంటి అగ్నిగుండంలో వారిని వేశారు. అయితే వేయబడినటువంటి వీరు ఏ విధమైనటువంటి హాని పొందకుండా దేవుడు వారికి అనుగ్రహించినటువంటి రక్షణను అగ్నిగుండములో వారు పొందుటను క్రింది వచనాల్లో మనం చూడగలం. ఈ ఆశ్చర్యకరమైనటువంటి కార్యాన్ని చూసిన నెబుకద్నెజరు దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 26వ వచనంలో వారిని గురించి అంటున్నాడు, మహోన్నతుడగు దేవుని సేవకులారా అని మాట్లాడటం గమనించగలం. 28వ వచనంలో షడ్రక్ మేషక్ అబేద్నెగోయైన వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతనంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించను అని మనం చూస్తూ ఉన్నాం. అలానే 29వ వచనంలో ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడని కూడా అతడు తెలియపరచుటను ఎంత ఆశ్చర్యం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మన జీవిత దినాల్లో దేవుని పట్ల మనం భయభక్తులు కలిగి ఉంటే ఖచ్చితంగా మనం జ్ఞానవంతులం అవుతాం. ఆ జ్ఞానులపై తన దృష్టిని నిలిపేటటువంటి దేవుడు వారిని కాపాడుతాడు. ఈ దీవెనలకు నా ప్రియులకు మీరు మన ముందున్నటువంటి ఈ జీవిత దినాల్లో పొందగలరని కోరుతూ ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మాతో మీరు మాట్లాడి బలపరిచినందుకు స్తోత్రం. మీ పట్ల భయభక్తులు కలిగి మేము ఉండకపోతే అజ్ఞానులు, ఆ అజ్ఞాన స్థితి మీరు అనుగ్రహించినటువంటి సహాయాన్ని మేము పొందకుండా అయ్యా ఉండుటకు కారణమని నేడు మీరు మాకు తెలియపరిచినందుకు స్తోత్రం. విన్న ఈ మాటల ద్వారా కావలసిన మీ జీవము, బలము మా ప్రియులకు దయచేయండి. దైవజనులను వారు చేస్తున్న సేవా పరిచరణ దీవించి పరిచర్య ద్వారా అనేక ఆత్మల రక్షణలోనికి రావటానికి సహాయం చేయండి. నూతన సంవత్సర దయా కిరీటాన్ని ధనం పొందిన ప్రియులను దీవించండి.
నేటి తన దీవెనలు సమస్త విషయాలు అనుగ్రహించి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించును గాక.